గంపోలు జైలు నుంచి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విడుదలయ్యారు. మేం తినేది దొంగ సొమ్మే, మాకు ఉంటది పౌరుషం. రేయ్, సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? గతంలో 2 సార్లు కోర్టు బెయిల్ పిటిషన్లు తిరస్కరించగా తాజాగా బెయిల్ మంజూరైంది. దీంతో ఆయన అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో అది ట్విస్ట్ సార్. బెయిల్ పైన విడుదలైనటువంటి నేను మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. కొట్టించుకుని నవ్వుతావేంట్రా ఎర్రి. మడ్రలు చేసి బయటకు వచ్చి వాళ్ళకి దండలేస్తారు. గాంధీ గారు బతుకుని ఉండే చేతిలో కర్ర వచ్చి ఆ కాళ్ళు వచ్చుకు లాగేస్తే బాగుంది, సగం దరిద్రం వదిలిపోద్ది. చూసావా రామా, పూర్వం మహానుభావులకి గొప్ప గొప్ప వాళ్ళకి అభిమానులు ఉండేవారు. నీకు హనుమంతుడు ఉన్నట్టు. తరం మారింది, హంతకులకి గూండాలకి అభిమానులు తయారయ్యారు. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఏడుస్తుంది. తిన్నగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నివాసానికి ఆయన కలిసేందుకు విచ్చేస్తున్నారు. అయ్యా, లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. ఆయనకి 28 రోజుల తర్వాత సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ చాలా తక్కువ, ముందు ముందు చూపిస్తాడు చూడు, తట్టుకోలేవు. 23 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చాను. ఏళ్ళు కూడా బాగా వంట పట్టినట్లుంది, మంచి గ్లామర్ వచ్చావు. మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆహ్వానం పలకడానికి రావటం, వెళ్తే మందు బిర్యానీ పొట్టలు ఇస్తారని ఆ మొహం చూడండి, పరమ బోరింగు మొహం. ఖచ్చితంగా మా పోరాటం గతంలో మాదిరి అలాగే ఉంటుందని నేనైతే తెలియజేయచ్చు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. బట్ ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద కూడా ఓ రకమైనటువంటి కక్ష కట్టున్నారు. మీరు బోకులు కాదయ్యా, చాకులు, చెట్టు మీద వాలిన కాకులు. మా నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తకి ధైర్యం చెప్పడానికి విచ్చేసినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి నేనైతే ముందుగా చెప్పుచ్చు కొట్టండి. ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు నేను జైల్లో ఉన్నప్పుడు పేపర్లో చూస్తే నాకు అనిపించింది. నాకు చెప్పు ఇన్ని లక్షల మంది ఈ అన్యాయం పట్ల గొంతెత్తుతున్నారా? అయ్యో, మీకు తెలియని ప్రపంచం ఇంకోటి ఉంది సార్. నార్మల్, నాకు తెలియని ప్రపంచం ఏంట్రా, బొక్కలో ప్రపంచం. ఇన్ని లక్షల మంది ఈ అన్యాయం పట్ల కదిలి వచ్చారా? ఏంట్రా సృష్టించేది? కోడితే గోడకు పిడకలా కతుక్కుంటావు.